ఓ యబ్బా తమ్ముడు 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 అబ్బా! అయ్యబ్బా! అమ్మోయ్! ఊరు బాగా డెవలప్ అయినట్టుంది కదా చెల్లి, నీకేమనిపిస్తుంది? అవునక్క. ప్రపంచం మొత్తం బాగుపడినా మీ ఊరికి బస్సులు మాత్రం రావు. దానికి తోడు మీ బిల్డప్ ఒకటి. హలో, ఇది మా ఊరు. అందుకే మిమ్మల్ని కారు కొనమన్నది. మీ నాన్న కొనిస్తానన్న కారు తప్ప నేను ఏ కారు ఎక్కను. అయితే ఈ జీవితంలో మీరు కారు ఎక్కరన్నమాట. పదవే చెల్లి. అనియా వదినేటనియా అంత మాట నిసింది. నీకు ఇది ఫస్ట్ పండగ కదా, నెమ్మదిగా తెలుస్తుందిలే పద. పరిస్థితిలో పోతున్నారు. ఏమే కుమారి, ఈ సంవత్సరం కూడా ఉట్టిగానే వస్తున్నారు బ్యాగులు పట్టుకొని. మీరు పిల్ల జల్లలు కనరా? పోయిన సంవత్సరమే కదా కరోనా వచ్చి దేశం అంతా వీక్ అయిపోయింది. ఇప్పుడే ఎందుకని మేమే ఆగాం. వీక్నెస్ దేశానిక నీక? ఎంత మాట్లాడుతున్నా ముసలిది. వద్దనియా పాపం పెద్ద. ఏమే చిన్నమ్మాయి, నీ మొగుడైనా పనిమంతుడైనా లేక ఒట్టిగా కండలు పెంచిండా? ఓసి నీ ముసిలి నన్నే అంత మాట అంటావా? నీకు ఏటని ఆపలేదు. పెద్ద ఆవిడన్నా అల్లుళ్ళు, ఈయనే మా మావయ్య పిఎస్ నారి అంటే పిసినారి. ఈ బిల్డింగు బైపాస్ రోడ్డు పక్కన 25 ఎకరాల పొలం. ఈయనున్నాయా? అయినా ఇదిగో ఈ పెంకుటింట్లోనే ఉంటాడు. పండగ కాబట్టి పంచి కట్టాడు గారండి, లేదంటే గెటప్ సింగిల్ పీసే. ఏంటండి లేట్ అయిపోయింది? ముసిలి నీకు ఏంటల్లుళ్ళు లేట్ అయిపోయింది? మీరు మా కోసం బుక్ చేయించారు స్పెషల్ ఫ్లైట్, పంచర్ అయిపోతే ప్యాచ్ చేయించుకొచ్చేసరికి లేట్ అయిపోయింది. పెళ్ళి 3 సంవత్సరాలైనా అల్లుడు గారు కామెడీ తగ్గలేదు. కాస్త కంట్రోల్లో పెట్టాలి కదమ్మా. ఏమే అల్లుళ్ళు వచ్చారు? ఈమె మా అత్తయ్య గారు. ఏంటి మావయ్య ఏమో పిసినారి, అత్తయ్య ఏమో డబ్బులు పంచుతుందని దానవేర సూర కర్ణి అనుకుంటున్నారా? కాదు. ఇదిగో నెలలా వడ్డీ కట్టలేదంటే నా గురించి నీకు తెలుసు కదా. అది లేటెస్ట్ ట్రెండ్ లో ఉన్న విలన్స్ అందరినీ మిక్సీలేసి తిప్పి తీస్తే మా అత్తయ్య. మా పిసినారి మావయ్య దాచిన డబ్బులు వడ్డీలకు తిప్పి రెట్టింపు చేయడమే అత్తయ్య పని. అది మా అత్తయ్య. తమ్ముడు లగేజ్ ఎందుకో. బాబు గారు హైదరాబాద్ నుంచి మాకు ఏం తీసుకొచ్చారు? మీ అమ్మాయి గారిని తీసుకొచ్చాను సరిపోద్దా? ఇంకొక అమ్మాయి గారిని తీసుకురామంటారా? తమ్ముడు అనియా ముందు పండక్కి నీకేం పెడుతున్నారో కనుక్కో, లేదంటే నువ్వు కూడా నాకులా అయిపోతావు. గుమ్మం ముందే అడిగేస్తాననియా. గుమ్మ వచ్చేసింది అడిగి. మావయ్య గారు, ఈ పండక్కి మీరు నాకు ఏటి పెడతారో ముందు చెప్తే గానీ గుమ్మం దాటి లోపలికి రాను. పండుగ రేపు కదా అల్లుడు గారు, మీకోసం గట్టి సర్ప్రైజ్ రెడీగా ఉంది. ముందు లోపలికి రండి. అనియా సర్ప్రైజ్ అంట. కొంపతి సాహిత్య గట్ట మన ఇద్దరికి సరిసగం రాసిస్తారంటవా? ఏటా ఫేస్ చూస్తుంటే నీకు అలా కూడా అనిపిస్తుందా? ఏమండి లోపలికి వస్తున్నారా? రారా. అల్లుళ్ళతో కొంటే మరదళ్ళతో పొంగే హేమంత సిరు. ఏటి మ్యూజిక్ అయిపోయింది. ఈ అదో బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ముందు కరెంట్ చెక్ చేయించుకుంటారే. తినమ్మ ముసలిది ఎక్కడుందిరా? అయ్యగారు పెద్దమ్మ గారు రమ్మంటున్నారండి. ఎందుకు? పండగ కదండి, పిండి వంటలు పెట్టడానికి. ఏటు మాకు ఆపేసిటీ కూడా ఉంది. సర్లే పదండి. మాకు డౌట్ అండి. అడుక్కోండి. అంటే పెళ్లి ఏ వయసులో చేసుకోవాలండి? పెళ్ళా? తొందరగా పెళ్లి చేసుకున్నాడు తాతగా పోతాడరా, లేట్ గా పెళ్లి చేసుకున్నాడు తండ్రిగా పోతాడరా. అసలు పెళ్లి చేసుకున్నాడు బతికి పోతాడరా. అది కరెక్ట్ గా చెప్పే తమ్ముడు. ఇంటే బాగుపడతారు, లేదంటే పోతారు. పద మనం పిండి వంటలు తినేద్దాం. ఇంటికి చేసుకోవాలా?
ఏమే అల్లుళ్ళకి మన పిండి వంటలు పట్టరా? అబ్బో తెప్పించేస్తున్నా. ఆగాగా. నువ్వెప్పుడు ఈ ఇంట్లోనే తిరుగుతావా? ఇంకా మీ ఇంట్లో ఎప్పుడు ఉంటావు? మా సంగతి పక్కన పెట్టు గాని మా అక్కని పెళ్లి చేసుకున్నప్పుడు నీకేం చెప్పాను? ఏం చెప్పావు? నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పుడు ఆడుకోవడానికి ఒక బాబునో పాపనో తీసుకురావాలని చెప్పానా? ఆ సంగతి ఏమైంది? ఇప్పుడు ఆ సంగతి ఎందుకులే, వెళ్ళండి వెళ్ళి ఆడుకోండి. నువ్వేంటి అలా సీరియస్ గా చూస్తున్నావు? దానికే డౌట్ వచ్చిందో. నాన్న మీ అల్లుడిని కొంచెం కంట్రోల్లో పెట్టుకో, లేదంటేనా? అదేంటి మావయ్య గారు మిమ్మల్ని నాన్న అంటుంది? ఆ మా అక్కల్ని మీరు పెళ్లి చేసుకొని తీసుకెళ్ళిపోయారు కదా, ఆస్తి మొత్తం కొట్టేద్దామని మేము నాన్న అని పిలుస్తున్నాం. నీకేమైనా ప్రాబ్లమా? అదేంటనియా పాప ఎంత ఉంది కానీ అంత మాట నిసింది. సర్లే ఇంకా లాక్ తెగిద్ది. గుడ్ జాక్ గుడ్ జాక్. గో గో గో. అవునే కుమారి, నువ్వు పని మనిషిని తీసేశానన్నావు, అయినా సన్నబడలేదంటే? పని మనిషిని తీసేసానన్నా గాని మా ఆయన్ని వదిలేసానన్నానా? ఓహో అర్థమైంది. మరి నీ సంగతి ఏంటే? వాళ్ళ ఆయన వంట పని చేస్తే మా ఆయన ఇంటి పని చేస్తాడు. వాళ్ళ ఆయన గబగబా బట్టలు ఉతికేసాడనుకో మా ఆయన చెక్కచెక్క ఆరేసేస్తాడు. మొత్తానికి మన ఇంటి పరువు నిలబెడుతున్నారన్నమాట. నువ్వు ఇచ్చిన ట్రైనింగేనమ్మా. పెద్దమ్మ గారు, అయ్యగారు అల్లుళ్ళకి పిండి వంటలు తెమ్మంటున్నారండి. వచ్చేస్తున్నాయి. ఏంటి ఐటెం ఇలా ఉంది? సున్నుండలు అల్లుడు గారు. ఇది సున్నుండ. ఆ, సున్నుండ అంటే ఈ సైజులో ఉంటాయి కదా, మరి ఇదేంటి ఈ సైజులో ఉంది? అల్లుళ్ళు ఎందుకు ఇది? దాంతో చూడు నీకు కావాల్సిన సైజులో కనపడుతుంది. అనియా బ్యాచ్ మొత్తం ఏ కరువు ప్రాంతంలో వదిలిసినా గాలి పీల్చుకొని మరి బతికేసేలాగా ఉన్నారు. మరి అందుకే నేను ఇక్కడికి రాననేది. అమ్మాయిలు అల్లుళ్ళు పెట్టాల్సిన కొత్త బట్టలు తీసుకురండి. అనియా బట్టలు అంట ఫోన్లో అయ్యని పెడుతున్నారు. సంతోషం. అల్లుళ్ళు మొట్టమొదటిసారి నా చేతులతో అదిరిపోయే బట్టలు తీసాను, పండగ చేసుకోండి. వసే కవర్ మారిపోయినట్టుగా ఉంది. ఇందులో లుంగీలు బనీలు తెప్పించేయట్లేవు. నీదంట్లో ఏటో అని నా దాంట్లో మాత్రం ఏమన్నా రేమండ్ సూట్ ఉంది, నా దాంట్లోనే అయ్యే ఉన్నాయి. అల్లుళ్ళు కవర్లు ఏమి మారలేదు అల్లుళ్ళు, అవి మీవే. లుంగీలు బనీలు పండగ బట్టలు ఏంటండి సెండాలంగా? అది కాదు అల్లుళ్ళు, మీరు ఎలాగో వర్క్ ఫ్రమ్ హోమ్లే కదా, అందుకే మీ ఇద్దరికి 2 లుగ్గీలు 2 బనీళ్ళు, అమ్మాయిలిద్దరికి 2 నైటీలు తీసా. ఇంకా నయం మనం ఈ బట్టలన్నా తెచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. లేదంటే పండగ అంతా మనం కూడా ఆయన గట్టపలోనే తిరగాల్సి వచ్చేది. అల్లుళ్ళు ఒకవేళ ఆ బట్టలు వేసుకుని బయటికి వెళ్ళడానికి సిగ్గుపెడితే అందులో 2 మాస్కులు కూడా ఉన్నాయి, అవి వేసుకెళ్తే మిమ్మల్ని ఎవ్వరూ గుర్తుపెట్టరు. ఇదంతా కాదు, ఇంతకీ పండగ మాకేం పెడతారో చెప్పండి. ఇప్పటిదాకా పెట్టాంగా. ఏంటది? టార్చర్. ఇంకా లాస్ట్ సర్ప్రైజ్, అల్లుళ్ళకి పండగకి ఇస్తా అన్న 2 వెహికల్స్ బయట రెడీగా ఉన్నాయి. పదపదనియా అని ఏం సర్ప్రైజ్ ఏటో, వెహికల్స్ ఎలా ఉంటాయో చూడాలి. వీళ్ళు సర్ప్రైజ్లు కూడా ఇల్లాగే ఉన్నారు బాబు. సైకిల్ ఏంటి? ఇంకా నయ్యం రెక్సాలు కొనిసి ఇచ్చారు కాదు, మేమే కొనమన్నాం. ఒకవేళ మీకు స్కూటర్ కొనిచ్చారనుకోండి, నడిపి నడిపి వీపులు నొప్పి వస్తున్నాయని కార్ అడుగుతారు. ఒకవేళ మీకు కార్ కొనిచ్చారనుకోండి, నడిపి నడిపి బొజ్జొస్తుంది. బొజ్జొస్తే మీరు ఊరుకుంటారా? వేలకు వేలు కట్టి జిమ్ లో జాయిన్ అవుతారు. అక్కడ ట్రైనర్ మీతో మళ్ళీ సైకిలే తొక్కిస్తాడు. అందుకే మేమే సైకిల్ కొనమన్నాం. ఎలాగుంది? ఏ కోపం వస్తుందా? ఒకసారి కట్టేసుకోండి. అనియా మా ఆవిడికి తెలియకుండా ఫోన్ తీసుకురావాలంటే కాళ్ళు చేతులు వణికిసారా బాబు. అమ్మా సరే తొందరగా ఫోన్ చేయి.
అనియ లాకేటో మర్చిపోయాను. మర్చిపోయావా? నీ పెళ్లి రోజే 3-4-20-20. మావిడి ఫోన్ లాక్ నాకంటే నీకే బాగా గుర్తుంది. ఎలా మర్చిపోతావరా? మీ పెళ్లి అయ్యాకనే కదా కరోనా వైరస్ వచ్చి ఇండియా మొత్తం సర్వనాశనం అయిపోయింది. తొందరగా చెయ్యి. రింగ్ అవుతుంది. లేడీ వాయిస్ మూడ్ ఆన్. చెప్పమ్మా. నాన్న ఏంటి నాన్న నువ్వు? మీ చిన్నల్లుడు టికెట్లు బుక్ చేసేసా అందరూ వచ్చేయండి అంటే ఎగేసుకుంటూ అందరూ వచ్చేయడమేనా? గేసుకుంటూ రాకుంటే మరి నడుచుకుంటూ రావాలమ్మా. అయ్యో పాపం, మా చిన్నల్లుడికి ఇది ఫస్ట్ పండగే. కనీసం అత్తారింటికి పిలవాలన్న మినిమం కామన్ సెన్స్ ఉండక్కర్లా? అక్క బావను కూడా పిలవాలని తెలియక్కర్లేదా? మీరేం చేస్తారో నాకు తెలీదు. మా అత్తారింట్లో నాకు మాట రాకుండా మమ్మల్ని అందరినీ మీరే పిలవాలి. నువ్వు ఫోన్ పెట్టాయి, పెద్దల్లుడికి నేను ఫోన్ చేస్తా. అమ్మయ్యా, ఎంత పెద్ద లిస్ట్ తప్పింది. తెలిసిపోయిందా? మీరు వాయిస్ మోడ్ మారిస్తే మేము పండగ మూడు మార్చాం. ఎలాగుంది దెబ్బ? ఊరుకోండి మామి అలరి మీరును. పండగ అంటే ఆప్యాయతలతో పాటు సరదాగా ఉండాలని ఇలా చేసాం బాబు. చాలా సరదాగా ఉంది. నేను ఎంత పిసినారునైనా కూడబెట్టిందంతా నా ఇద్దరు కూతుల కోసమే కదా. వాళ్ళదంటే మీదే. అప్పిచ్చినంత మాత్రాన నేను గయ్యాళిని కాను బాబు. అవసరానికి ఇచ్చే అప్పు ప్రాణాలు కాపాడుతుంది. అందుకే అప్పిచ్చేవాడు వైద్యుడు అన్నారు. అప్పు అలసుగా అవుతుందని వడ్డీ. సరే సర్లే, భోజనాలకు టైం అవుతుంది, పదండి. అయితే అందరికి భూతద్దాలు తీసుకొచ్చేయాలా? మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అలానే మా నోటిఫికేషన్స్ కోసం పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. హ్యాపీ సంక్రాంతి.